రాష్ట్రమంతటా వర్షాలు వరదలతో అల్లకల్లోలమవుతుంటే రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో చినుకుజాడలేదు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో సాగు ఆలస్యమైంది. అయితే ఆగస్టు మాసంలో వాతావరణం అనుకూలించి వానలు వచ్చినా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కొన్ని పంటలను వేసుకునే వీలుంది. ఇలాంటి తరుణంలో కర్నూలు జిల్లాలో ఆలస్యంగా ఆగస్టు మాసంలో వేసుకోవడానికి అనువైన పంటలను సూచిస్తున్నారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుజాతమ్మ. నంద్యాల జిల్లా తీసుకున్నా కానీ కర్నూలు జిల్లాలో తీసుకున్నా కూడా జూన్లో పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షాలు పడడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి జూలైలో కూడా ఇప్పుడు పడుతూనే ఉన్నాయి వర్షాలు. ఈ వర్షాలకి అంతా కూడా రైతులు విత్తుకోవడం జరుగుతుంది. ఆలస్యంగా ఇప్పుడు ఆగస్టు వరకు ఏం పంటలు విత్తుకోవచ్చు అనే సందేహంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నంద్యాలలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. అయితే వరి మనం మామూలుగా అయితే నార్మల్ అయితే జూలై 15 వరకు పోసుకోవాలని చెప్తాము. కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు నీటి వసతి లేకుండా లేకపోతే ఏమైనా ఆలస్యమైనప్పుడు వీరు నారుమడి పోయకుండా నేరుగా విత్తుకున్నట్లయితే మనకి అంటే నారు లేకపోయినా కూడా అప్పటికే విత్తుకోవచ్చు. తర్వాత అది నేరుగా విత్తిందైతే కానీ మనకి ఒక వారం ముందే పంటకు వస్తుంది కాబట్టి నేరుగా విత్తుకోవడం మంచిది. ఇంకా మిగతా మెట్ట పంటలకు వచ్చినట్లయితే మనకి పత్తి అయితే మనము ఆగస్టు మొదటి వారం వరకు కూడా నల్లరేగడి నేలల్లో మనము విత్తుకోవచ్చు. ఇంకా తర్వాత మనము ఈ సోయా చిక్కుడుని కూడా మనము ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. ఇంకా అలాగే మనకి పొద్దుతిరుగుడు పంటని కూడా మనము ఆగస్టు మొదటి వారం వరకు కూడా విత్తుకోవచ్చు. చిరుధాన్యాల పంటలు తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు కొర్రకి మంచి డిమాండ్ ఉంది, మంచి ధర ఉంది కాబట్టి రైతులందరూ కూడా కొర్ర పంటను కూడా మనము ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. తర్వాత మనం పెసరా మినుముకి వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకా విత్తుకోకపోవడమే మంచిది. కంది విషయానికి వచ్చినట్లయితే కంది ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. అయితే లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే మనము మామూలుగా దీర్ఘకాలిక రకాలు అంటే 180 రోజులకు వచ్చేవి కాకుండా మనము 140, 150 రోజులకు వచ్చే రకాలు విత్తుకున్నట్లయితే కంది కూడా మనకి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కందికి మంచి ధర ఉంది కాబట్టి రైతులు కంది పంటను విత్తుకొని కూడా మనం అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.